నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా మేడే వేడుకలను కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కార్మికులు మేడేను ఘనంగా జరుపుకున్నారు. మేడే సందర్భంగా కర్షక జెండా ఎగురవేసి నినాదాలు చేశారు. అనేక మంది కార్మికుల త్యాగాల ఫలితంతో నేడు మేడే జరుపుకుంటున్నామని బీఆర్ఎస్ నాయకుడు ఐలేని మల్లికార్జున రెడ్డి తెలిపారు. పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా కనీస వేతనం కోసం నేటికి కార్మికులు ఉద్యమాలు చేస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దశక కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని కోరారు. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మేడే మేడే కార్మికుల సమస్యలను వెంటనే కార్మికుల సమస్యలను వెంటనే మేడే మేడే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికులారా 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత పంచ కార్మికులారా కార్మిక హక్కులను కాపాడు కార్మిక హక్కులను సాధించుకున్నాం కార్మిక హక్కులను కార్మిక హక్కులను కార్మికుల హక్కులను కార్మికులారా 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 కార్మికుల ఐక్యత మేడే కార్మిక జెండా ఎగరేయడం జరిగింది. ప్రపంచ కార్మికులంతా ఏకంగా ఉండి కార్మిక హక్కుల కోసం పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా పిలుపుకోవడం జరుగుతుంది. ఆనాడు 10 గంటలు తగ్గించాలని చెప్పేసి అనేక మంది పోరాట ఫలితంగా ఈ రోజున మనం 8 గంటలు పనిచేసుకోగలుగుతుంది. ఆనాడు రోజుకు కనీసం 15 గంటలు 16 గంటలు 18 గంటలు చేసుకుని వెట్టి చాకరీ తీసుకునే పద్ధతులు చాలామంది తిరగబడి ఆ పోరాట దేవులు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రక్తంలో దక్షిణ జెండానే ఇవాళ ఎర్ర జెండా. ఇవాళ ఆ జెండా అనేక కార్మికులకు అండగా ఉన్నది. కార్మికుల హక్కుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కార్మిక హక్కులు అనేక ఉన్నాయి. కార్మిక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఆ సమస్యల కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు కోరడం జరుగుతుంది. అదేవిధంగా హుస్నాబాద్ ప్రాంతంలో కార్మిక సోదరులు అనేక కష్ట నష్టాల్లో జీవన కొనసాగించేందుకు కన్నూరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కిందరు న్యాయవాది కన్నూరు రామకృష్ణ గారు చెప్పినట్టు ఈ రోజున కార్మికులు కష్ట చేసుకునే కార్మికులు ఇలా చేతనైతే తప్ప వేరే పరిష్కారం లేదు. ఏమైనా చేత కాకపోతే ఇంటికంటే బతికలేని పరిస్థితి. కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఆలోచించి ప్రతి కార్మిక సోదరునికి పెన్షన్ ఇచ్చే విధంగా ఉండాలి. అదేవిధంగా ఆరోగ్య సౌకర్యంగా మెడికల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. ప్రభుత్వము కేవలం ఓట్లప్పుడే కార్మికులను ఆదుకుంటామని చెప్పి చెప్పుకోవడం జరిగింది తప్ప కార్మికుల గురించి ఆలోచన చేయాలి. ఆర్టీసీలు ఇలా చూస్తే మే 7వ తారీఖున ఆర్టీసీ కార్మిక సోదరులు సమావేశాలకు కూడా సిద్ధంగా ఉందని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. వాళ్ళు అంటే కార్మిక హక్కుల కార్మికులు అంటే ఇలా ప్రభుత్వాలు చురుకుగా చూసే పరిస్థితి, ఇలా వెట్టి చాకరీ తీసుకునే పరిస్థితి, ఇలా కార్మిక హక్కుల కోసం మాట్లాడే పరిస్థితి. ఇలా అందుకోసమే కార్మికులంతా ఏకంగా ఉండి కార్మిక సమస్యల సాధన కోసం తప్పకుండా ముందుంటారని చెప్పేసి ఈ ప్రాంతంలో కూడా కార్మిక సోదరులంతా ఐక్యంగా ఉండి కార్మిక సమస్యలను పోరాటంలో ఉండాలని. మేడే సందర్భంగా కార్మిక కర్షక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జరుపుకున్నటువంటి ఈ జెండా ఆవిష్కరణ పండుగ అంటే ఎవరి కోసం జరుపుకుంటున్నామంటే కార్మికుల యొక్క కష్టాన్ని, వాళ్ళ యొక్క పని గంటలను మొదటగా 19వ శతాబ్దంలో ఈ కార్మికులను యూరోప్లోని కర్మాగారాలలో 15 నుండి 16 గంటల పని దినాలను వేచించి వాళ్ళ రక్తాన్ని పీల్చుకొని వాళ్ళకి ఎలాంటి సెలవులు ఇవ్వకుండా వాళ్ళ అన్ని రకాల అణచివేత గురి చేసినటువంటి ఆ సందర్భంలో పుట్టినటువంటి ఈ మేడే జెండా పండుగ
ఆనాడు జరిపినటువంటి శాంతియుత కార్యక్రమంలో భాగంగా కార్మికులు దీక్షకు పూనుకొని మాకు 8 గంటల పని దినాలు కేటాయించాలని ఏదైతే కొట్లాడినటువంటి సందర్భం ఉందో ఆ సందర్భంలో వాళ్ళు చేస్తున్నటువంటి శాంతియుత దీక్షను పోలీసులు ఆనాడు కాల్పులు జరిపి ఎంతోమంది కార్మికుల ప్రాణాలతోని వాళ్ళు ఆడుకోవడం జరిగింది. అందులో ఎంతోమంది కార్మికులు గాయపడి ఆనాటి ఆ స్ఫూర్తినే నేటి ఈ మేడే జెండాగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మేడే సందర్భంగా కార్మిక లోకానికి తెలంగాణలో జరుపుకుంటున్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి ఈ మేడను అందరూ జరుపుకొని కార్మికులందరూ ఈ సెలవు దినం కాదు, ఇది మనకు మన శ్రమను దోసుకునే ఆనాడు దోసుకొని మనల్ని ఏదైతే పని దినాలు పెంచి మన వాళ్ళ రాక్షసత్వానికి మనల్ని బలి చేసినటువంటి రోజుగా ఈరోజు మేడే జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తుంది. సందర్భంగా మన గాంధీ చౌరస్తాలో మన బీఆర్ఎస్ నాయకులు ఐదేని మల్లికార్జున రెడ్డి గారు జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మేము ఒకటే కార్మికులకు పిలుపునిస్తున్నాం. మనం ఐక్యంగా ఉండి ఏదైనా సాధించవాలని ఈ రకంగా మేము పిలుస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆ రోజు చికాగోలో జరిగినటువంటి కార్మికులు ఐక్యంగా ఉండాలని, అదేవిధంగా పని దినాలు తగ్గించాలని చేసినటువంటి పోరాట ఫలితంగానే ఈరోజు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఆ రోజు వారు చేసినటువంటి పోరాట ఫలితంగానే ఈరోజు అంటే ఐక్యరాజ్య సమితి కూడా దిగివచ్చి మన కార్మికుల దినోత్సవం జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. ప్రతి కార్మికుడు వారు చేసినటువంటి కష్ట జీవితానికి ఈరోజు ప్రతిఫలం కాకుండా వారి జీవితంలో మంచి ఫలితాలు, అదేవిధంగా వారి దైనందిన జీవితంలో మంచి అవకాశాలు పొందాలని ప్రతి పౌరునికి, అదేవిధంగా ప్రతి కార్మికునికి ఒక జీవిత బీమా, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వారికి కంపల్సరీ వైద్య సదుపాయాలు కల్పించాలి. అదేవిధంగా ఆరోగ్య బీమా కానీ, అదేవిధంగా పని దినాలు తగ్గించి వారి యొక్క స్థితిగతులు, అదేవిధంగా ప్రతి కార్మికునికి ఒక ఈరోజు ఇచ్చినటువంటి మన పింఛన్ల సందర్భంగా వారికి కూడా 58 సంవత్సరాలు దాటిన వారందరికీ ఒక లేబర్ కార్డు ఇష్యూ చేసి ఇప్పుడున్నటువంటి లేబర్ కార్డులో చాలామంది కొన్ని ఫలితాలు చూస్తున్నారు. ముఖ్యంగా లేబర్ కార్డులో వారి ఎందుకంటే లేబర్ అనేది ప్రతి కష్టజీవి ప్రొద్దున పని 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా వాళ్ళు పనిచేసి వారి యొక్క కుటుంబాలు ఈరోజు పోషణ చేసుకుంటున్నారు. కాబట్టి వారికి ఏమైనా జరిగితే అంటే ఆరోగ్యపరంగా వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని, అదేవిధంగా వారిని అన్ని రకాలుగా వైద్యపరంగా కానీ అన్ని రకాలుగా ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన